పూరి జగన్నాథ్ గారు గురించి మన బండ్ల గణేష్ అన్న గారు చేసినప్పుడు కామెంట్ టైంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ సంబంధించి ఎవరినో సూపర్ స్టార్లు చేస్తున్నావు ఇంట్లో నీ కొడుకునే పెట్టుకుని ఎందుకు బయట వాళ్ళని చేస్తున్నావు తలుచుకుంటే ఎంతసేపు అని చెప్పినప్పుడు కూడా మీరేం మాట్లాడదు. అలాంటి టైంలో మీరేమైనా రెస్పాండ్ అవ్వాలనిపించిందా లేదా దట్ ఈస్ ద పర్సనల్ అనుకున్నారా? అంటే ఒకటి ఇప్పుడు అదే గణేష్ గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. ఎందుకు ఏంటంటే గణేష్ గారు అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో రిలేషన్. తలుచుకుంటే ఆకాష్ని స్టార్ని చేయొచ్చు కదా, నిజమే. అయితే ఆయన మెంటాలిటీ కానీ ఆకాష్ది కానీ ఏంటంటే ఇండివిజువాలిటీయే. ఓకే, ఇప్పుడు నాన్నకి ఇప్పుడు సపరేట్ ఆయన అక్కడ చేసుకుంటున్నారు, ఓకే నేను ఇక్కడ చేసుకుంటాను. వీళ్ళిద్దరి మధ్య అలాంటిది ఏమి ఉండదు డిస్కషన్. నువ్వు నాతో చేయట్లేదే అని ఈయన అనుకోడు, అరే వీటితో చేయలేకపోతున్నాను ఆయన అనుకోడు. కరెక్ట్ టైంలో ఇప్పుడు ఏంటి సినిమాకి కథ ఇద్దాం, కథ ఇచ్చారు కదా లాస్ట్ టైము మెహబూబాకి ఇంట్రడక్షన్ పక్కన పెడితే, ఆ తర్వాత సినిమాకి కూడా ప్రొడ్యూసర్ ప్లస్ కథ కూడా ఆయన ఇచ్చారు. ఆయన ఫ్రెండ్ ఆయన పెట్టి డైరెక్ట్ చేశారు కదా, రొమాంటిక్ కదా. సో ఆయన ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఆయన ప్లానింగ్ ఆయనకు ఉంటుంది. ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు నేను లేకపోతే ఎవరో చెప్తున్నట్టు కొడుకు గురించి ఆయన ఆలోచించారా? ఎగ్జాక్ట్లీ. అది ఓకే, వెల్ విషర్స్ లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆకాశం మీద ప్రేమ లేకపోతే అన్నయ్య మీద ఒక ఫ్రెండ్షిప్ వల్ల చెప్తా ఉంటారు, తప్పులేదు. కాకపోతే మన అందరికన్నా ఎక్కువ ఆలోచించేది అన్నయ్య ఆలోచిస్తాడు ఆకాష్ గురించి.